పెట్టుకుంటాం. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం చెప్పండి అమ్మ? ఓ 60, బలం ఉంటే 70, 80 యాజ్ పర్ వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ ప్రకారం. పరలోకంలో ఎన్ని సంవత్సరాలు చెప్పాలి అమ్మ చెప్పండి? యుగ యుగాలు, దెర్ ఈస్ నో లిమిటెడ్ టైం. యుగ యుగాలు అక్కడ నివసించబోతున్నాము. ఇల్లు కట్టడానికి ఎన్ని డబ్బులు పెడతాం? ఎవరో ఒకరు చెప్పండి, కట్టుకున్న వాళ్ళు. మొన్ననో నిన్ననో చెప్పండి అన్న. ఓ 20 లక్షలు. ఆమేన్. ఓ 20 లక్షలు, 20 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కడతాం 60 సంవత్సరాల సమయానికి. పరలోక రాజ్యములో యుగ యుగాలు బ్రతికేటటువంటి జీవితానికి ఆత్మ గురించి ఏం చేసినావు? బైబిల్ ఎన్నిసార్లు చదివినావు? వాక్యం ఎన్నిసార్లు ధ్యానించినావు? ఎన్ని బైబిల్ కొన్నావు? నెలకు ఒక బైబిల్ అన్న కొంటామా? సంవత్సరానికి ఒక బైబిల్ అన్న కొంటామా? ఆమేన్, హల్లెలూయా. వారంలో ఒకనాడు ఉపవాసం ఉండమంటే అన్న ఒక పూట ఉండునా 2 పూటలు ఉండునా, అట్టి పండ్లు తిననా, టీ తాగనా? నాకు ఒక ఆమె ఫోన్ చేసింది నిన్న. ఆమె ఎప్పుడు ఉపవాసం ఉండలేదు, కొత్తగా జన్మించింది ఆత్మలో. అడిగింది, అన్న ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలి? 3 రోజులు ఉండమన్న. మళ్ళీ ఫోన్ చేసి, అన్న ఉదయం వరకు, మధ్యాహ్నం వరకు, సాయంకాలం వరకు. నువ్వు ఉపవాసం ఉండమంటే ఉదయం మధ్యాహ్నం ఏంటి? మళ్ళీ అట్టి పండ్లు, యాపిల్ పండ్లు, జ్యూసులు ఇవన్నీ తాగాలన్నా అన్నది. ఉపవాసమే ఉంటుంది, ఇవన్నీ ఎందుకు? ఆమేన్. ఆత్మ గురించి ఆలోచించమని ఇక ఉంటాయి. ఓ చీర కొనాలంటే 100 షాపులైనా తిరిగి మంచిది కొనుక్కొని వస్తాం. వచ్చి కూర్చొని, అక్క బాగుందానే, మా అన్న కొనిచ్చాడు, మా అమ్మ కొనిచ్చింది, మా అయ్య, ఇట్లా చెప్తాం. ఆత్మ గురించి ఏం చేస్తున్నావు? వాట్ యు ఆర్ డూయింగ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ గ్రోత్ ఎప్పుడైనా ఆలోచించామా? పిల్లల చదువు, మన జీవితం చదువు 30 సంవత్సరాలు చదువుతాం. ఎందుకోసం? ఓ మంచి ఉద్యోగం కోసం. 30 పోతే ఇంకా 30 కదా ఉన్నది. 30 కోసం అంత చదివితే మరి దేవుని వాక్యాన్ని ఏం చదువుతున్నావు? ఏదైనా వాక్యం చెప్పమ్మా అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్. ఇది ఒక్కటి మాత్రం బట్టి పడతాం. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీబడి, ఇఫ్ ఐ సే వన్ థింగ్, ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎనీ వన్, నేను ఎవరైనా అడిగితే యెహోవా నా కాపరి. ఐ హ్యావ్ ఎ డాటర్, ఓకే, నాకు ఒక పాప ఉంది. ఆమె ఎప్పుడు అడిగినా యెహోవా నా కాపరి అంటారు. అంతకంటే ఇంకేం రాదా ఆమెకు? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే ఏం వెళ్తుంది? శరీరం పోద్దా? పోదు. డబ్బులు పోతాయా? బంగ్లాలు పోతాయా? బంధువులు వస్తారా? ఎవరి ఆత్మ అలాదే. ఆత్మ అభివృద్ధి చెందాలి ఎక్కడ? వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టండి. హల్లెలూయా. వాక్యంలో ఎదగాలి. యు మస్ట్ రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. యు మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. యు మస్ట్